ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. మార్చి 5. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. తన ప్రేమను మార్తా మరియలకు బయలుపరచుటకై మన ప్రభువు పలుమారులు బేతనీకు వచ్చెను. అయితే ఆయన ప్రేమను గ్రహించుటకు వారికి సిద్ధపాటు అత్యవసరమయ్యెను. ఆయన మొదటిసారిగా వారిని దర్శించినప్పుడు వారి నిజస్థితిని వారికి బయలుపరచుటకు వచ్చెను. మనము కూడా దేవుని ప్రేమను పూర్తిగా ఇష్టపూర్వకముగా అంగీకరించుటకు ముందు మన పాపపు చెడు స్థితిని ఎరుగవలెను. రోమాపత్రిక 7వ అధ్యాయం 18లో పౌలు చెప్పుచున్న ప్రకారము మనలో మంచిదేదియూ లేదు. ఈ పాఠములు నేర్చుకొనుటకు అనేక సంవత్సరములు పట్టును. ఎందుకనగా మనలో మంచిదేదియూ లేదని తలంచుటకు ఇష్టపడము. బాహ్యముగా బేతనీయలోని ఆ కుటుంబము గౌరవనీయమైనది. వారు ప్రభువైన యేసును పరామర్శించి ప్రేమించిరి. వారు ఆయనలో తప్పులు పట్టుకొన జూచిన పరిసయ్యుల వంటి వారు కారు. ప్రభు ఆ మార్గమున వెళ్ళినప్పుడెల్లా వారు ఆయనను ఆహ్వానించి ఎంతో గౌరవించిరి. బేతనియ యెరూషలేము నుండి యెరికోకు పోవు మార్గమందున్నది కనుక మన ప్రభు యెరూషలేము నుండి వచ్చినప్పుడెల్లా బేతనియ మార్గంలో అనేక సార్లు ఆగి ఉండెను. ఆయన 8 పర్యాయములు బేతనియను దర్శించినట్లు వ్రాయబడినను దానికంటే ఎక్కువ మార్లు దర్శించి ఉండవచ్చును. దేవుడు మరియా మార్తల కుటుంబ స్థితిని ఎరిగిన వాడైనందున వారిని పలుమార్లు దర్శించి వారిలో తన ఉద్దేశమును సఫలపరచగోరెను. ఆయన హృదయములను ఎరిగిన వాడు గనక వారి నిజ స్వభావం వారికి కనపరచుటకే మొదటిసారి ఆయన వారిని దర్శించెను. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.